రీసెంట్గా నేను బ్రీడ్ చేసిన బొరుంసే బెటా ఫ్రైస్ని అయితే ఇప్పుడైతే మేల్స్ని కాకుండా ఫీమేల్స్ని అయితే సపరేట్ చేస్తున్నా. ఏంటి బ్రో మేల్స్ని కదా బాటిలింగ్ చేసేది, ఫీమేల్స్ని ఎందుకు మీరు సపరేట్ చేస్తున్నారంటే, సో మనం మేల్స్ని సపరేట్ చేస్తే మనకైతే మేల్స్ అనేది అయితే మెచ్యూర్ అవుతాయి అనమాట. సో ఇట్లా ఫీమేల్స్లో గిట్ట సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. సో ఫీమేల్స్కి అనేది కలరేషన్ అండ్ వీటికి సపరేట్ చేసి మంచిగా ఫీడింగ్ చేయడం వల్ల ఎగ్ క్వాంటిటీ అనేది అయితే ఇంకా హెవీగా అయితే పెరుగుతుంది అనమాట. సో అలా అని చెప్పి వీటి కోసం అయితే నేనైతే ఆల్రెడీ ఒక 10 to 15 కంటైనర్స్ అయితే నేనైతే సెటప్ చేసిన అనమాట. సో దాని తర్వాత అయితే ఫిమేల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసిన అనమాట. ఒక 10 వరకు అయితే ఫిమేల్స్ అయితే సెలెక్ట్ చేసిన. సో అవే కంటైనర్స్లో నేనైతే కొద్దిగా రాక్ సాల్ట్, ఇంకా దాని తర్వాత ఇండియన్ ఆల్మండ్ లీవ్స్ సో రెడీ అయిపోయిన దాని తర్వాత నేనైతే ఫిమేల్స్ని అయితే రిలీజ్ చేసిన అనమాట. సో ఈ ఆల్మండ్ లీఫ్లో చూసుకోవచ్చు, ఆల్మండ్ లీఫ్లో ఉన్న టాంజెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ మంచిగా అయితే రిలీజ్ అయినాయి. అండ్ యాక్చువల్లీ మీకు అసలు తెలుసా బొరుంసే అనేది పేరు అని ఎలా వచ్చింది, బొరుంసే అనేది క్రియేట్ చేసేందుకు రీజన్ ఏంటిది అనేది అయితే ఎవరికైనా తెలుసా? సో తెలియకపోతే మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను దాని